మన ఇండస్ట్రీలో సినిమాలు వేసవిలో ఎక్కువగా రిలీజ్ అవుతుంటాయి. దానికి కారణం హాలిడేస్ ఉంటాయి కాబట్టి. ఎందుకంటే థియేటర్స్‌కు ఆడియన్స్ వస్తారని. మరీ ముఖ్యంగా దర్శక నిర్మాతలు ఏప్రిల్‌లో మూవీస్‌ను రిలీజ్ చేస్తారు. ఏప్రిల్‌లో రిలీజ్ అయిన సినిమాలకు యావరేజ్ టాక్ వచ్చినా కానీ హౌస్‌ఫుల్‌గా రన్ అవుతుంటాయి. ఏప్రిల్‌లో రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ హిట్ సాధించిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. ఇప్పటి వరకు వేసవిలో రిలీజ్ అయిన సినిమాలలో బిగ్గెస్ట్ సక్సెస్ సాధించిన సినిమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో పార్ట్ 1 మాత్రమే. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలో రిలీజ్ అయ్యి బిగ్ బ్రేక్ ఇచ్చిన సినిమాల గురించి వీడియోస్ చేసి లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను చూడండి. అలాగే మీకు తెలిసిన మూవీస్ ఏమైనా ఉన్నా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం మన వీడియోలోకైతే వెళ్దాం. నంబర్ 1 ఇల్లాలు. 1981 ఏప్రిల్ 9న రిలీజ్ అయింది మూవీ. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కి సక్సెస్ సాధించింది. టాక్ బాగుండడంతో హౌస్‌ఫుల్‌గా రన్ అయింది. శోభన్ బాబుతో పాటు జయసుధ, శ్రీదేవి మెయిన్ రోల్‌లో నటించారు. శోభన్ బాబుకు ఫ్యామిలీ ఆడియన్స్‌లో మరింత క్రేజ్ తెచ్చిపెట్టింది. 1981 వేసవి కాలాన్ని పర్ఫెక్ట్‌గా యూజ్ చేసుకుంది ఇల్లాలు. నంబర్ 2 యముడికి మొగుడు. చిరంజీవి సినీ కెరీర్‌లో ట్రెండ్ సెట్ చేసింది మూవీ. చిరంజీవి మాస్ యాక్టింగ్ కనబరిచారు. చిరంజీవి, కైకల సత్యనారాయణ, అల్లు రామలింగయ్య మధ్య సాగే ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్. అలాగే చిరంజీవి, విజయశాంతి కాంబినేషన్ సీన్స్ మెస్మరైజ్ చేశాయి. దీంతో ఇండస్ట్రీగా నిలిచింది. 1988 ఏప్రిల్ 29న రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర వసూల వరద అయితే పారించింది. నెంబర్ 3 ముద్దుల మామయ్య. బాలయ్యను టాప్ హీరోని చేసిన సినిమాలలో ఇదొకటి. 1989 ఏప్రిల్ 7న రిలీజ్ అయింది మూవీ. కలెక్షన్స్‌లో ఆల్ టైమ్ రికార్డ్ నెలకొల్పింది. ప్రతి సీన్ ఆడియన్స్‌కు కనెక్ట్ కావడంతో పాజిటివ్ టాక్‌ని తెచ్చుకుంది మూవీ. నెంబర్ 4 ఘరానా మొగుడు. చిరంజీవి వన్ మ్యాన్ షో ఈ ఘరానా మొగుడు. చిరంజీవి కామెడీ టైమింగు, నగ్మ, వాణిశ్రీ రోల్స్ మెయిన్ ఎసెట్‌గా నిలిచాయి. కె. రాఘవేంద్రరావు గారు చిరంజీవిని తన స్టార్డమ్‌కు తగ్గట్టు చూయించి సక్సెస్ సాధించారు. 1992 ఏప్రిల్ 9న రిలీజ్ అయ్యి ఇండస్ట్రీగా నిలిచింది మూవీ. పాజిటివ్ టాక్ రావడంతో వేసవిలో రిలీజ్ అవ్వడంతో హౌస్‌ఫుల్‌గా రన్ అయింది. నెంబర్ 5 గాయం. 1993 ఏప్రిల్ 22న భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది గాయం. జగపతి బాబుకు మాస్‌లో ఫాలోయింగ్‌ని పెంచింది. సెకండ్ హాఫ్ అయితే మైండ్ బ్లోయింగ్. ఆర్‌జీవి ప్రతి క్యారెక్టర్‌ని చూపిన తీరు అమేజింగ్. జగపతి బాబుతో పాటు రేవతి, కోట శ్రీనివాసరావుల యాక్టింగ్ అల్టిమేట్. మాస్ ఆడియన్స్‌తోనే హిట్ అయింది మూవీ. ఆర్‌జీవి టేకింగ్ సక్సెస్‌లో కీలక పాత్ర పోషించింది. ఏకంగా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ కావడంతో పాటు 6 నంది అవార్డులను తెచ్చిపెట్టింది ఈ గాయం. నెంబర్ 6 మేజర్ చంద్రకాంత్. 1993 ఏప్రిల్ 23న గాయం రిలీజ్ అయిన మరుసటి రోజే రిలీజ్ అయింది మూవీ. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయింది. వేసవిని పర్ఫెక్ట్‌గా యూజ్ చేసుకుంది మూవీ. ఎన్టీ రామారావు, శారద, మోహన్ బాబు, రమ్యకృష్ణ లాంటి టాప్ యాక్టర్స్‌తో తెరకెక్కింది మూవీ. కె. రాఘవేంద్రరావు గారు ప్రతి క్యారెక్టర్‌ను హై వాల్యూస్‌తో రూపొందించాడు. 1993 టాప్ 3 సినిమాలలో ఇదొకటి. 'పుణ్యభూమి నా దేశం' అనే సాంగ్ అయితే చార్ట్ బస్టర్‌గా నిలిచింది. నెంబర్ 7 భైరవ ద్వీపం. 1994 ఏప్రిల్ 14న రిలీజ్ అయింది మూవీ. తెలుగు చలనచిత్ర చరిత్రలో ఈ మూవీకి సెపరేట్ స్థానం ఉంటుంది. సంగీతం శ్రీనివాసరావు గారు టెర్రిఫిక్ స్టోరీతో ఆడియన్స్ ముందుకొచ్చారు. ఎగిరే మంచం, చిన్న మనుషులు, రెక్కల గుర్రం లాంటి బెస్ట్ విజువల్స్ చాలానే కనిపించాయి. నంది అవార్డ్‌తో పాటు చాలా అవార్డులే అందుకుంది. బాలకృష్ణ, రోజుల యాక్టింగ్ మరో అసైట్. నెంబర్ 8 హలో బ్రదర్. భైరవ దీపం రిలీజ్ అయిన 6 రోజుల తర్వాత ఏప్రిల్ 20న రిలీజ్ అయింది హలో బ్రదర్. నాగార్జున డ్యూయల్ రోల్ పెర్ఫార్మన్స్‌తో అదరగొట్టాడు. ఫ్యామిలీ అండ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కి బ్లాక్ బస్టర్ అయింది. సాంగ్స్, కామెడీ, మాస్ ఎలిమెంట్స్, నాగార్జున డైలాగ్ డెలివరీ సక్సెస్‌లో కీ రోల్ పోషించింది. బీసీ సెంటర్స్ ఆడియన్స్‌కు ఫుల్ మీల్స్ దొరికినంత పనయింది. నెంబర్ 9 యమలీల. అదే నెల 28న రిలీజ్ అయింది మూవీ. ఆలీకి హీరోగా స్టార్డమ్‌ని తెచ్చిపెట్టింది. ఆలీ, ఇంద్రజ, కైకల, బ్రహ్మానందం లాంటి చాలా మంది టాప్ యాక్టర్స్ ప్రధాన పాత్రలో నటించారు. పెట్టిన పెట్టుబడికి నాలుగంతల లాభాలను తెచ్చిపెట్టింది యమలీల. ఎమోషన్ సీన్స్, సాంగ్స్, యమ్ముడి సన్నివేశాలు హైలైట్‌గా నిలిచాయి. 1994 ఏప్రిల్‌లో భైరవ దీపం, హలో బ్రదర్, యమలీల సినిమాలు తక్కువ గ్యాప్‌లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. ఏప్రిల్‌లో ఇప్పటి వరకు అలా జరగలేదు. నెంబర్ 10 ఘరానా బుల్లోడు. 1995 ఏప్రిల్ 27న హెవీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర నాన్ ఇండస్ట్రీ రికార్డులను క్రియేట్ చేసింది. నాగార్జున మాస్ లుక్స్‌తో పాటు అదిరిపోయే యాక్టింగ్ కనబరిచారు. నాగార్జున, రమ్యకృష్ణతో పాటు జయచిత్ర, మురళీమోహన్ మెయిన్ రోల్‌లో నటించారు.
కె. రాఘవేంద్రరావు గారు నాగార్జున స్ట్రాటజీకి తగ్గ కథతో రూపొందించి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. నెంబర్ 11 బావగారు బాగున్నారా? 1998 ఏప్రిల్ 9న రిలీజ్ అయింది మూవీ. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కి కమర్షియల్‌గా సక్సెస్ సాధించింది. కామెడీ, సాంగ్సు, ఫ్యామిలీ డ్రామా, చిరంజీవి అల్టిమేట్ యాక్టింగ్‌తోనే హిట్ అయింది. చాలా సినిమాలకు గట్టి పోటీనిచ్చి మరీ సక్సెస్ సాధించడం మరో ఘనత. నెంబర్ 12 స్వయంవరం. 1999 ఏప్రిల్ 22న అంచనా లేకుండా రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది మూవీ. త్రివిక్రమ్ కలం నుంచి జాలువారిన రచన మెయిన్ ఎసెట్‌గా నిలిచింది. యూత్‌కు, ఫ్యామిలీ ఆడియన్స్‌కు తెగ నచ్చేసింది స్వయంవరం. లయ, వేణు ఈ మూవీతో టాలీవుడ్‌కి పరిచయమయ్యారు. లవ్ సీన్సు, ఫ్యామిలీ సెంటిమెంట్ సీన్సు, సాంగ్సు, స్క్రీన్ ప్లేతో పాటు మాటలు ఆకట్టుకోవడంతో హిట్ అయింది. నెంబర్ 13 బద్రీ. పూరి జగన్నాథ్ డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో రూపొందించిన చిత్రం ఇది. నెగెటివ్ టాక్‌తో మొదలై అల్టిమేట్ కలెక్షన్స్ రాబట్టింది. పవన్ కళ్యాణ్‌కు యూత్‌లో హెవీ స్టార్డమ్‌ను తెచ్చిపెట్టింది 'బద్రి'. 2000 సంవత్సరం వేసవిలో ఏప్రిల్ 20న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయింది. క్లైమాక్స్ అయితే విశేషంగా ఆకట్టుకుంది. మొదటి మూవీతోనే పూరి జగన్నాథ్ స్థాయి కూడా పెరిగింది. నెంబర్ 14 నువ్వొస్తావని. 2000 సంవత్సరం ఏప్రిల్ 5న రిలీజ్ అయింది మూవీ. వేసవిని ఎక్స్‌ట్రార్డినరీగా యూజ్ చేసుకుంది 'నువ్వొస్తావని'. సాంగ్స్ అయితే టాలీవుడ్‌లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్బమ్‌గా నిలిచిపోయాయి. సింపుల్ లైనప్‌తో రిలీజ్ అయి కల్ట్ క్లాసిక్ రికార్డును నెలకొల్పింది. పేరుకు రీమేక్ మూవీ అయినా కానీ బ్లాక్ బస్టర్ అయింది. నాగార్జున కెరీర్‌లో నాన్ ఇండస్ట్రీ రికార్డులను క్రియేట్ చేసింది 'నువ్వొస్తావని'. నెంబర్ 15 ఖుషి. 2001 ఏప్రిల్ 26న రిలీజ్ అయి తెలుగు చలనచిత్ర చరిత్రలో సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది. పవన్ కళ్యాణ్ సినీ కెరీర్‌లో ద బెస్ట్ సినిమాలలో 'ఖుషి' ఫస్ట్ రోలో ఉంటుంది. ఇదొక రీమేక్ మూవీ. అయినా కానీ వండర్స్ క్రియేట్ చేసింది. యూత్‌లో అయితే మంచి రీచ్ వచ్చింది మూవీకి. పవన్ కళ్యాణ్‌కు తొలి 24 కోట్ల మూవీగా నిలిచింది. నెంబర్ 16 అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి. 2003 ఏప్రిల్ 19న రిలీజ్ అయింది మూవీ. కథ, దర్శకత్వం, నిర్మాత పూరి జగన్నాథ్ గారే వ్యవహరించడం విశేషం. బాక్సింగ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయింది. రవితేజకు స్టార్డమ్‌ను తెచ్చిపెట్టింది మూవీ. రవితేజ, పూరి జగన్నాథ్‌లకు హైడ్రికేన్ హిట్‌గా నిలిచింది. నెంబర్ 16 పోకిరి. 2006 ఏప్రిల్ 28న రిలీజ్ అయింది మూవీ. నెగెటివ్ టాక్‌తో మొదలై ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఏకంగా 36 కోట్ల షేర్ రాబట్టి తెలుగు సినిమా స్థితి గతిని మార్చింది. అంతకు డబుల్ లాభాలను అందించి బీభత్సం సృష్టించింది. మహేష్ బాబు ఇమేజ్‌ను పూర్తిగా మార్చేసింది మూవీ. చాలా థియేటర్స్‌లో 150 రోజుల వరకు హౌస్‌ఫుల్‌గా రన్ అవ్వడం విశేషం. నెంబర్ 18 ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. 2007 ఏప్రిల్ 27న మామూలు అంచనాలతో రిలీజ్ అయి ఆల్ టైమ్ హిట్‌గా నిలిచింది. నార్మల్ స్టోరీతో ఫ్యామిలీ ఆడియన్స్ ముందుకొచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసింది. వెంకటేష్ గారి యాక్టింగ్‌కు ఎన్నో ప్రశంసలు దక్కాయి. టాలీవుడ్‌లోనే కాదు కర్ణాటక, ఒడిశాలో కూడా సక్సెస్ సాధించింది మూవీ. నెంబర్ 19 జల్సా. 2008 ఏప్రిల్ 2న హెవీ అంచనాల మధ్య గ్రాండ్‌గా రిలీజ్ అయింది. పవన్ కళ్యాణ్‌కు వరుస ఫ్లాప్స్ తర్వాత డీసెంట్ హిట్‌గా నిలిచింది. త్రివిక్రమ్ మాయాజాలంతోనే సక్సెస్ సాధించింది. ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టని సినిమాలలో 'జల్సా' ఒకటి. సాంగ్స్ అయితే ఓ ఊపు ఊపేశాయి. నెంబర్ 20 బిల్లా. 2009 ఏప్రిల్ 3న రిలీజ్ అయింది 'బిల్లా'. ప్రభాస్ 2 పాత్రలో యాక్టింగ్ అదరగొట్టాడు. టాక్‌తో సంబంధం లేకుండా హిట్ అయింది మూవీ. న్యూ లుక్‌లో స్టైలిష్ యాక్టింగ్ కనబర్చారు ప్రభాస్. అనుష్క, నమిత గ్లామర్ మరో అసైట్. మెహర్ రమేష్‌కు బిగ్ బ్రేక్ త్రూ అందించింది 'బిల్లా'. ఈ వీడియోలో 20 మూవీస్ గురించి తెలుసుకున్నాం కదా! నెక్స్ట్ వీడియోలో మరికొన్ని మూవీస్ గురించి మాట్లాడుకుందాం.